బుల్లితెర మీద మంచి పేరు తెచ్చుకున్న వారిలో లేడీ కమెడియన్ ఫైమా ఒకరు. పటాస్ అనే టీవీ ప్రోగ్రాం ద్వారా టీవీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ చిన్నది ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోలో అలరించింది. తనదైన టైమింగ్ పంచులతో ప్రేక్షకుల మనసు దోచింది. మొదట తాను పటాస్లో స్టార్డమ్ కామెడీ చేసింది. ఆ సమయంలో మరో బుల్లితెర కామెడియన్ ప్రవీణ్తో పెయిర్గా కూడా చేసింది. ఆ తర్వాత పటాస్ కార్యక్రమం నిలిచిపోయింది. దాంతో ఆ ప్రోగ్రాంలో చేసిన వారంతా జబర్దస్త్లోకి అడుగుపెట్టారు. అలా బుల్లెట్ బాస్కెట్ టీంలో ఫైమా చేరింది. ముందు అదిరే అబీ టీంలో కొన్నాళ్ళు చేసింది. అతను కూడా మానేయడంతో బుల్లెట్ బాస్కెట్ టీంలో కంటిన్యూ అవుతుంది. అదే సమయంలో శ్రీదేవి డ్రామా కంపెనీ స్టార్ట్ అయింది. అందులో కూడా ఫైమా నవ్వులు పూయించింది. అక్కడే మళ్ళీ ప్రవీణ్తో కొన్ని స్క్రిప్ట్స్ చేసింది. అలా వారిద్దరు పేరు బాగుండడంతో లవ్ ట్రాక్ పెట్టారు. ఇదే నిజమని కొంతమంది నమ్మారు కూడా. అదే సమయంలో ఫైమా టైమింగ్, కామెడీ స్టైల్స్ నచ్చి బిగ్ బాస్ యాజమాన్యం కాల్ చేసింది. దాంతో రియాలిటీ షోలో అడుగుపెట్టింది. తనదైన పంచులతో హౌస్లో ఆకట్టుకుంది. టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచింది. ఇక అదే సమయంలో తన పెళ్లిపై కొన్ని వార్తలు వచ్చాయి. ప్రవీణ్నే పెళ్లి చేసుకుంటుంది అనే గాసిప్స్ వచ్చాయి. ఆ సమయంలో అందరికీ షాక్ ఇచ్చింది. తాను పెళ్లి చేసుకోబోయేది ప్రవీణ్ నాయక్ అంటూ తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసింది. ఇక తాజాగా తన అభిమానులతో చిట్ చాట్ చేసింది. అందులో భాగంగా పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నలకు సమాధానంగా త్వరలోనే అని చెప్పింది. అంతేకాకుండా తను చేసుకోబోయే అతని ఇంటి పేరు బాధావత్ అని చెప్పుకొచ్చింది. దాంతో ఫైమా వెట్స్ బాధావత్ ప్రవీణ్ నాయక్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.